Hello, hi, I am Dr. Nikita working in Elder Dental Hospitals, KPHP, Kondapur, Manikonda and Banjar Hills. Today I am going to tell about the stains. Usually మనం చిన్నపిల్లల్లో మనం ఇన్ఫాంట్స్లో స్టెయిన్స్ ఎక్కువ చూస్తుంటాము. అందరిలో ఉండదండి, ఇది చాలా రేర్ కండిషన్. కొంతమందికి కనిపిస్తుంటుంది. బ్లాక్ కలర్ స్పాట్స్ ఉంటాయి. అది ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. దాన్ని ఏమంటామంటే క్రోమోజెనిక్ బ్యాక్టీరియా అంటాము. అది ఆ బ్యాక్టీరియా యాక్ట్ అయినప్పుడు మనకి ఈ బ్లాక్ స్టెయిన్స్ కనిపిస్తాయి. ఎందుకు ఈ బ్యాక్టీరియా ఉంటుంది అంటే ఇది మనకి లో ఆక్సిజన్ కంటెంట్ ఉన్నప్పుడు పెరుగుతుంది అనమాట. అందరికీ వస్తుందంటే కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఉన్న వాళ్ళకి మాత్రం యూ కెన్ సీ బ్లాక్ కలర్ స్టెయిన్స్. సో ఇది ఎలా గెట్ రీడ్ చేసుకోవాలి, బ్లాక్ స్టెయిన్స్ ఎందుకు రిపీటెడ్గా వస్తున్నాయి, మా అబ్బాయికి సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తక్కువ ఉంది, ఎస్థెటిక్లీ ఇట్స్ లుకింగ్ వెరీ బ్యాడ్ అని అనిపిస్తే యూ హ్యావ్ టు డూ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ స్కేలింగ్ చేయించాలండి. స్కేలింగ్ అంటే నథింగ్ బట్ క్లీనింగ్. ఏం చేస్తాము అంటే మనము ఆ స్టెయిన్స్ని రిమూవ్ చేస్తాము. ఇది నార్మల్గా మనం బ్రష్ చేస్తే ఈ స్టెయిన్ పోదు, బికాస్ ఇట్స్ అ థిక్ స్టెయిన్. అది మామూలుగా బ్రష్ చేస్తే పోదు. సో దే వరీడ్ దట్ వై ది స్టెయిన్స్ ఆర్ నాట్ గోయింగ్. సో మీరు రెగ్యులర్గా 6 months once 3 months once డెంటల్ చెకప్కి వస్తే ఇఫ్ యూ రియలీ సీ దిస్ క్రోమోజెనిక్ స్టెయిన్స్, బ్లాక్ స్టెయిన్స్ ఆన్ యువర్ చైల్డ్స్ టీత్, వీ కెన్ రిమూవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేలింగ్. మళ్ళీ ఇది ఎప్పుడు వస్తుంది, ఒకసారి తీపిస్తే మళ్ళీ వెళ్ళిపోతుందా అంటే నో, అది అంత ఈజీగా పోదు. ఓన్లీ మనకి మళ్ళీ పర్మనెంట్ టీత్ వస్తే తప్ప ఈ బ్యాక్టీరియా గెట్ రిడ్ అవ్వదు. పోనీ అడల్ట్స్లో రాదా అంటే అడల్ట్స్లో కూడా వస్తుంది, బట్ మోస్ట్లీ వి సీ ఇన్ చిల్డ్రన్. సో ఇది ఒకవేళ స్కేలింగ్ తర్వాత మళ్ళీ రాకుండా ఎలా కాపాడుకోవచ్చు అంటే యూ కెన్ యూజ్ ఆక్సిజనేటెడ్ మౌత్ వాషెస్. లైక్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కంటెంట్ ఉన్నవి. సో ఈ ఆక్సిజనేటెడ్ మౌత్ వాష్ యూస్ చేస్తే ఎందుకని స్టెయిన్స్ రావు అంటే దీస్ బ్యాక్టీరియాస్ ఆర్ ఎనరోబిక్ బ్యాక్టీరియాస్, అంటే లో ఆక్సిజన్ కంటెంట్లో ఉన్నప్పుడు పెరుగుతాయి. సో ఈ ఆక్సిజనేటెడ్ మౌత్ వాషెస్ యూస్ చేస్తే ఆ బ్యాక్టీరియా పెరగకుండా కొంచెం సహాయపడుతుంది. బట్ ఇఫ్ యూ సీ ద స్టెయిన్ యూ హ్యావ్ టు విజిట్ యువర్ డెంటిస్ట్ టు డూ స్కేలింగ్. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ బ్లాక్ స్టెయిన్స్. కొంతమందిలో గ్రీన్ స్టెయిన్స్ కూడా చూస్తుంటారు. గ్రీన్ స్టెయిన్స్ ఇస్ నథింగ్ బట్ అ ప్లాక్ ఆర్ బ్యాక్టీరియా విచ్ ఈస్ మెచ్యూర్డ్. అది ఈ క్రోమోజెనిక్ స్టెయిన్ కాదండి, రిపీటెడ్గా రాదు మీకు. సో ఇది నార్మల్గా ఓరల్ హైజీన్ మీరు సరిగ్గా మెయింటైన్ చేస్తే ఈ గ్రీన్ కలర్ స్టెయిన్ కానీ వైట్ కలర్ ఎల్లోయిష్ స్టెయిన్ కానీ మామూలుగా మనం స్కేలింగ్ చేస్తే గెట్ రిడ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మీరు మంచి గుడ్ బ్రషింగ్ టెక్నిక్స్ పాటిస్తే ఓరల్ హ్యాబిట్స్, ఓరల్ కండిషన్ మంచిగా పెట్టుకుంటే ఈ గ్రీన్ స్టెయిన్స్ ఎల్లో స్టెయిన్స్ మళ్ళీ రావు. బట్ దీస్ బ్లాక్ స్టెయిన్స్ ఆర్ రిపీటెడ్లీ కమింగ్ బికాస్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా విచ్ డిపిక్ట్స్ బ్లాక్ కలర్. సో ఇది అవాయిడ్ చేయాలంటే యూ హ్యావ్ టు విజిట్ యువర్ డెంటిస్ట్ టు డూ స్కేలింగ్. థ్యాంక్ యూ.